ఈరోజు కమలానగర్లో జరుగుతున్నటువంటి సిపిఎం పార్టీ కార్యాలయంలో ఈరోజు రైతులకు మద్దతు ధర కల్పించాలని చెప్పేసి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను అడిగి తెలుసుకుందాం. ఒకసారి 1991 నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాల నుంచి మనం ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. కార్మిక హక్కుల కోసం స్వతంత్ర సంగ్రామం కానీ, భారత స్వతంత్రోద్యమం కానీ, దాని తదనంతరం ఈ దేశంలో వస్తున్నటువంటి పాలక వర్గాలు స్వతంత్రం పూర్వం ఉన్నటువంటి హక్కులను కూడా, చట్టాలను కూడా మార్చేస్తూ కార్మిక వర్గాన్ని అణచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో కార్మిక వర్గానికి హక్కులు కల్పించి ఒక స్థాయి ప్రయోజనాలు కల్పిస్తాయని చెప్పి అనుకున్నారు. ముందుగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ సరళీకరణ విధానాల మూలంగా స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థ ఏర్పడి ఈ స్వేచ్ఛా మార్కెట్ వ్యవస్థలో పోటీ పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కూడా పోటీ పడుతూ ఉన్నారు. కార్మిక వర్గాని యొక్క వేతనాలు, సౌకర్యాలను కుదించి వాళ్ళు లాభాలు సంపాదించుకోవడానికి ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ లాభాల ప్రయోజనాల కోసమే ఈ దేశంలో వస్తున్నటువంటి ప్రభుత్వాలు, 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికైతున్నటువంటి ప్రభుత్వాలు, ఈ బూర్జువా పార్టీలు, బూర్జువా పాలకులు కార్మిక వర్గాన్ని, ప్రజల్ని, రైతాంగాన్ని, శ్రమజీవుల్ని, పేద ప్రజల్ని మోసం చేస్తూ ఎన్నికల పేరుతోటి ఓట్లని డబ్బులు పెట్టి కొల్లగొడుతూ అధికారం సాధించిన తర్వాత ఏది చెప్పినటువంటి హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న పరిస్థితే నేటికి ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. ఇంకా మనం ఎంతకాలం ఈ మోసాలకు గురైదాం? ఈ బూర్జువా పార్టీల వెనకాల మనం ఉందామా? కార్మిక వర్గ చైతన్యంతో ఈ కార్మిక రాజ్యం కోసం పోరాడదామా అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పగూలినప్పుడు వస్తుందేమో, లేక ఆ సంఘర్షణలో మన వైపు వస్తారేమో అనేటువంటి అన్ని కోణాలకెళ్ళి కూడా ఆలోచించాలి. కానీ ఈ పాలక వర్గాలు, బూర్జువాలు, వాళ్ళు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలకు మారటం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలకు మారటం ఒక ఆనవాయితీ అయితే, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కూడా రాజకీయాలలోకి వచ్చి చొరబడి ఎమ్మెల్యేలుగా, మినిస్టర్గా, మంత్రులుగా ఇవాళ వాళ్ళ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు తప్ప కింది స్థాయి కార్మికుల కోసం, ఉద్యోగుల కోసం కాదు అనేది చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉన్నది. కనుక ఎన్ని చెప్పుకున్నా మనం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ ఉద్యమం కానీ, సెప్టెంబర్లో కానీ మనం దేశవ్యాప్తంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏదైతే లేబర్ కోడ్లు ఉన్నాయో 29 చట్టాలని 4 కోడ్లుగా మార్చి ఆ 4 కోడ్లని అమలు చేయడానికి, అంటే అటు రూల్స్ రెగ్యులేషన్స్ కూడా రాష్ట్రాలు రూపొందించుకునేటువంటి పనిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉన్నది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే దానికి ఆమోదం తెలిపింది, రూల్స్ని తయారు చేయడానికి ఒక ప్రయత్నం చేసినది. ఆ కాలక్రమంలోనే టీఆర్ఎస్ పార్టీ గంగలో కలిసిపోయింది. దానికి మనం దూరం పెట్టాం. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీని మనం తీసుకొచ్చాం. సరే, కాంగ్రెస్ పార్టీని తీసుకురావడానికి ఏదైతే మతోన్మాద పార్టీ అధికారంలో రాబోతున్నదో ఆ దుష్టశక్తిని దేశంలో ఉండొద్దని చెప్పి మనం ఓట్లు వేసాం. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ ఒక నియంత, ఒక దొర, ఒక భూస్వామ్య విధానాలు అమలు చేస్తూ ఉన్నాడు. ఈయన ఈ రాష్ట్రానికి పనికిరాడని చెప్పి ఆయనను కూడా మనం పక్కన పెట్టాం. ఇట్లా వాని తర్వాత వీని తర్వాత వాడు ఇలా వస్తూనే ఉన్నారు, అలా పోతూనే ఉన్నారు. మనల్ని మాత్రం మన హక్కులని రోజుకు రోజు హరించేస్తూ ఉన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలు, కార్పొరేట్ ప్రయోజనాలు తప్ప వేరే ప్రయోజనాలు ఏం కనపడతలేదనేది చాలా స్పష్టమవుతుంది. కనుక ఇది ఒక పార్ట్ అయితే ఇక ఉద్యమాలని ఉధృతం చేయాలి. ఎట్లా చేస్తాం? ఇలా ప్రభుత్వ రంగ సంస్థలు అంత ప్రైవేట్ పరం అయిపోతూ ఉన్నాయి. ఇలా సంఘటిత రంగం అసంఘటిత రంగంగా మారుతున్నది. ఉద్యోగాలు కుదించబడతా ఉన్నాయి, నిరుద్యోగం పెరిగిపోతున్నది, స్వయం ఉపాధి రంగం పెరుగుతూ ఉన్నది, అసంఘటిత కార్మికులుగా రోజుకు అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళని కూడగట్టడం కూడా చాలా కష్టతరం అవుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఒకప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే 100 మంది వచ్చేవాళ్ళు.
ఇవాళ సమీకరించడానికి నాన్న తంటాలు పడుతూ ఉన్నాం. ముఖ్య కార్యకర్తలను గుసబెట్టడానికి కూడా ముప్పు తిప్పలు పడుతూ ఉన్నాం. ఈ పరిస్థితులలో మనం ఉన్నాం. కార్మిక వర్గానికి తెలుసు, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఇలా ఆలోచించుకోలేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడతా ఉన్నాం. వాళ్ళు కూడా అదే చూస్తూ ఉన్నారు. ఎట్లా బ్రతకాలని ఆలోచించాలి మీరు, అంతే తప్ప మరొకటి కాదు. ఎట్లా మీరు పని చేయాలి, ఎక్కువ గంటలు పని చేయాలి అని ఆలోచించాలి తప్ప, ఉద్యోగం ఊడిపోతుందేమో అనేది భయపడాలి తప్ప మా మీద పోరాటం చేస్తామనేటువంటిది కాదు అని చెప్పి ఇలా పాలక వర్గాలు అనుకుంటున్నాయి, కార్పొరేట్ శక్తులు అనుకుంటున్నాయి, పెట్టుబడిదారులు అనుకుంటున్నారు. మనం ఆలోచించాలి. ఇక ఈ పెట్టుబడిదారీ వ్యవస్థ మనకొద్దు, ఈ బుర్జో ప్రభుత్వాలు మనకొద్దు, ఈ దోపిడీ ప్రభుత్వాలు మనకొద్దు. మనకు ఓట్లు ఉన్నాయి కదా, ఒక ప్రజాస్వామ్యం ఉన్నది కదా, ప్రజాస్వామ్యయుతంగా ఈ ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా మనం ఆలోచించాలి. ఇలా ఏదైతే నరేంద్ర మోడీ ఉన్నాడో, ఏదైతే ఇలా కార్మిక వ్యతిరేకమే కాదు, రైతాంగ వ్యతిరేకమే కాదు, పేద ప్రజలకు వ్యతిరేకంగా కూడా ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాజ్యాంగం పోయే పరిస్థితి ఉన్నది. ఒక ఏదైతే మనుధర్మశాస్త్రం అది దాన్ని తీసుకొచ్చి ఆ చట్టం అమలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఇలా మొత్తం దేశం అంతా కూడా అది హిందూ మతోన్మాద పరిధిలోకి పోయేటువంటి పరిస్థితిలో ఈ దేశం కొట్టుమిటాడుతున్నది. కనుక మనం అన్ని కోణాలకు వెళ్ళి కూడా ఆలోచించాలి. మన శక్తిని కూడా కట్టుకోవాలి, మనం కష్టపడాలి, కింది దాకా అసంఘటిత రంగ కార్మికులకు వెళ్ళి తీసుకురావాలి. ఇలా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇలా ఆలోచించే పరిస్థితి మనం తీసుకురావాలి. వాళ్ళు అనుకుంటుండొచ్చు, మాకు ఇలా ఇల్లు బాగున్నది, మంచిగా ఆదాయం వస్తున్నది, పిల్లలు బాగున్నారు, విదేశాలలో మా పిల్లలు చదువుకుంటున్నారు, మేము హ్యాపీగా ఉన్నాం, ఎందుకు ఈ ప్రభుత్వాల మీద పోరాడాలని చెప్పి వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ అవి కూడా దక్కేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు మధ్యతరగతి వాళ్ళని కూడా మన వైపు ఆలోచింపజేయాలి. ఈ రాజ్యం వస్తే అందరం సమానంగా ఉంటాం, రాజ్యం వస్తే పేదరికం ఉండదు, ఈ రాజ్యం వస్తే సమానత్వం ఉంటుంది, ఇలా మతం ఉండదు, కులం ఉండదు, ఒక సమసమాజం ఉంటుంది. అట్లాంటి రాజ్యం మనం కావాలి. అటువంటి ఉద్యమాలను మనం ముందు తీసుకుపోయినటువంటి లక్ష్యంతో మనం అందరం ఐక్యంగా కలిసి పనిచేయాలని తెలియజేస్తూ, రేపు 5వ తారీఖు నాడు మన మేడ్చల్ జిల్లాలో అన్ని ప్రాంతాలలో ఇక్కడ ఏదైతే బాలానగర్ ఉన్నదో, లేకపోతే షాపూర్ నగర్ ఉన్నదో, లేకపోతే ఇటు జీడిమెట్ల ఉన్నదో, ఇటు మేడ్చల్ ఉన్నదో, ఇటు ఇండస్ట్రియల్ ఉన్నదో, అన్ని చోట్ల కూడా మనకి ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలి. ఆ నిరసన కార్యక్రమాలలో మా శక్తి మేరకు కూడగట్టుకొని ఆ కార్యక్రమాలలో పాల్గొని 5వ తారీఖు నాడు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకు నిరసన కార్యక్రమం చేయాల్సి వస్తుంది అనే దాని మీద మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అయితే రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఏంటిదంటే, మనం తినే తిండి రైతు నుంచే వస్తుంది. రైతు ఎంత కష్టపడితే మనకు ఇంత ముద్ద నోట్లోకి పోతుంది. అటువంటి రైతుకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేకుండా మాకు గిట్టుబాటు ధర కావాలి సంవత్సరం కాలంగా వాళ్ళు ఒక సంవత్సరము రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతుంటే కూడా రోడ్లకు మేకులు కొట్టింది కేంద్ర ప్రభుత్వం. కనీసం ట్రాక్టర్లను కూడా ఢిల్లీ లోపలికి రాకుండా అయినా కుటుంబాలతోటి కూడా వాళ్ళు రోడ్లపైనే వంటలు చేసుకొని నిరసన కార్యక్రమం తెలిపిన తర్వాత 700 మంది చనిపోయినాక అప్పుడు వెనక్కి తగ్గిండు. మేము గిట్టుబాటు ధరకు మేము మీకు కల్పిస్తాము అని వెనక్కి తగ్గిండు. కానీ అది అమలు చేయలే. వాళ్ళు ఏ విధంగానైతే రైతులు అంటే రైతుల కంటే మనకు జర తెలివి ఎక్కువ ఉంటుంది కార్మిక వర్గానికి. వాళ్ళు ఆ విధంగా పట్టుదలతోటి నిరసన తెలియజేస్తే మనం ఎంత చేయాలా? మనము ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళం, యంత్రాల దగ్గర పనిచేస్తున్నాం. పెట్టుబడిదారుకి మనకు ఘర్షణ జరిగినప్పుడు గేటు కాడ సమ్మె చేసేటోళ్ళం. అయితే మనమే ఎక్కువ సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు కులాల విధంగా ఏ విధంగా విభజించినరో కార్మిక వర్గాన్ని కూడా అదే విధంగా విభజించినారు. ఎట్లా? ఒకడు పర్మనెంట్, ఒకడు అవుట్సోర్సింగ్, ఒకడు టైం లేబర్, మిడ్ నైట్ భోజనాలకు, ఈ విధంగా మనల్ని కులాల అంతరాలు ఏ విధంగా ఉన్నాయో కార్మిక వర్గాన్ని కూడా ఆ విధంగా చూసి, అంటే వీళ్ళు కలవద్దు. అంటే వీళ్ళకి ఏముందంటే, అరే ఏందయా నువ్వైతే పర్మనెంట్ మాకు ఒకటి చూస్తాడు అంటే మన మధ్యనే గొడవలు సృష్టించడానికి ఏర్పాటు చేసిన
ఈ వ్యవస్థ. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంది, ఇప్పుడు 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిర్రు. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిండ్రు అని అంటే రేపు నువ్వు సంఘం పెట్టుకోవద్దు, ఎప్పుడు నా ఇష్టమైతే నిన్నప్పుడు తొలగించేస్తా అని కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు, ఫ్యాక్టరీ యజమానులకు అనుకూలంగా తీసుకొచ్చిన చట్టాలు. అప్పుడు మనం ఎక్కడ పోవాలా? అప్పుడు ఉద్యోగ భద్రత లేదు, అసలు ఉద్యోగమే లేదు. కానీ అప్పుడు ఉద్యోగ భద్రత ఏడు ఉంటుంది? అప్పుడు ఆకలి అనేది ఊరుకోదు, తప్పనిసరిగా తిరుగుబాటు చేయాల్సి వస్తుంది. అది అనివార్యం. ఎందుకంటే మనకు ఉద్యోగం లేదు, మనకు ఆదాయమే లేదు, కానీ ఇది మాత్రం ఊరుకోదు కదా. ఈ దాని గురించి మనం తప్పనిసరిగా తిరుగుబాటు చేయాల్సిందే. యాడు దొంగతనం చేస్తావా, లేకపోతే పొయ్యి దోసుకుంటావా, లేకపోతే గల్ల పట్టుకొని గుంజుకుంటావా? గుంజుకోవడానికి కూడా హక్కు ఉంది మనకు, ఎందుకంటే అది మనదే శ్రమ. ఈనాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కార్లల్లో తిరుగుతున్నారంటే ఎవరినబడ్డ సొమ్ము? అది మనదే. మనం అర్థం చేసుకుంటలేము. కాబట్టి వీళ్ళకు కూడా, మన కార్మిక వర్గానికి బస్తీలలో కూడా మనం కొంచెం తెలివైన వాళ్ళం కాబట్టి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనేది మీకు తెలియపరుస్తున్నా. అయితే ఇంకొకటి మనకు మతము ముసుగులో రాజ్యం ఏలుతున్నారు. సనాతన ధర్మం అంటే సనాతన ధర్మములో కొట్టుకుపోయే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అనేది నేను భావిస్తున్నా. మీరేమన్నా తప్పనుకుంటే క్షమించాలి. సనాతన ధర్మముల ఏ విధంగా ఉన్నాయి? మొన్ననే సనాతన ధర్మముల ఎంతమంది చచ్చిపోయినరు? ప్రయాగరాజులా. అక్కడ పోతే మనకు పుణ్యం వస్తుంది. అది ఎక్కడుంటుందో, ఎట్లుంటుందో ఎవరికి తెలియదు. అన్న మునిగితే స్వర్గం వస్తుంది. స్వర్గం ఎన్ని కిలోమీటర్లు ఉందో కూడా తెలియదు. అయ్యగారు చెప్తాడు, మనం పాటిస్తాం, అంతే కదా. అయ్యగారు చెప్తాడు, ఈనాడు ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అంటే మనం కూడా దాంట్లో అనుగుణంగానే చేస్తున్నాం. కమ్యూనిస్టుల్లో ఇవి కూడా అటువంటి అప్పుడు వాళ్ళు ఎంత భావజాల ప్రకారంగా ముందుకు పోతుర్రో మనము కూడా కార్మిక వర్గ భావజాలము, కమ్యూనిస్టు భావజాలము అంత అదే విధంగా చొరబాటు చేయడంలో కొంచెం లోపము కనిపించిందేమో అనిపిస్తుంది. ఆ విధంగా మనం కూడా కమ్యూనిస్టు కుటుంబాలలాగా తయారు చేసినప్పుడే ఈ దోపిడీ సమాజాన్ని కూలగొడతాం అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ దానికి రేపు 5వ తారీఖు ఏదైతే నిరసన కార్యక్రమం ఉందో ఆ నిరసన కార్యక్రమంలో మనం అందరినీ సమీకరించి జిల్లా కలెక్టర్ ఆఫీసులు, మండల ఆఫీసులు, అక్కడ నిరసన కార్యక్రమాలు, అది ఒక తుడుపు మాత్రమే నిరసన కార్యక్రమం. తద్వారా కేంద్ర కార్మిక సంఘాలు ఏ పిలుపులు ఇస్తాయో ఆ దాంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉన్నది. రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉంది. రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు కాబట్టి ఇప్పుడు రైతులు, కార్మికులు, పౌర సమాజం అందరూ కలిసి రోడ్ల మీదకి వచ్చితేనే ఈ పాసిస్టు నియంతృత్వ ప్రభుత్వాన్ని కూలదోయగలము అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటావా, అసలు ప్రైవేటీకరణ తెచ్చిందే కాంగ్రెస్. పివి నరసింహరావు ఉన్నప్పుడే నూతన పారిశ్రామిక విధానాలు, సరళీకృత విధానాలు అనేది తీసుకొచ్చిండు ఆయననే. దాంట్లో ఆయనకి ఏం తేడా లేదు. ఇది ఏమంటారు చూడు, తినమరిగిన మాంసం తిరగమరిగినది, వాడు అదైనా ఇదైనా ఒకటే, ఇద్దరు ఒకటే. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 5వ తారీఖు జరిగే నిరసన కార్యక్రమంలో మనం అందరము
సమీకరించి పాల్గొని నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్తూ ముగిస్తున్నాను. సంవత్సరం పైగా మరి వాళ్ళు పోరాటం చేశారు. వాళ్ళు ఏమడిగారు? వాళ్ళు పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వమన్నారు. ఏ ప్రోడక్ట్ అయినా కానీ, కంపెనీలో తయారు చేసిన ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా కానీ నిర్ణయించుకునే హక్కు ఆ యొక్క ప్రోడక్ట్ ఎవరైతే ఉత్పత్తి చేశారో ఆ యజమానికి ఉంటుంది. కానీ ఇది అసలు రైతులకు మాత్రం ఆ హక్కు లేదు. రైతులు వాళ్ళు పండించిన పంటకి ధరను నిర్ణయించుకునే హక్కు వాళ్ళకి లేదు. ప్రభుత్వం నిర్ణయించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకి వాళ్ళు అమ్ముకోవాలి. నష్టమైనా లాభమైనా కానీ దాన్ని భరించాలి వాళ్ళు. మరి ఈ రోజున రైతులు పంట పండించాలనేసి అంటే ఎన్ని కష్టాలకి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాతావరణ మార్పుల్లో మరి ఏదైనా వర్షాలు వచ్చినా మరి లేకపోతే పంట సరిగ్గా పండకపోయినా కానీ అన్నిటినీ భరించుకుంటూ లాస్ట్గా అక్కడ వాళ్ళకి వచ్చినటువంటి పంటనికి కనీస ధర, మద్దతు ధర నిర్ణయించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రావటం లేదు. వాళ్ళను మరి ఇన్ని సంవత్సరం పాటు వాళ్ళు ఉద్యమం చేస్తే దాదాపుగా 700 మంది చనిపోతే కూడాను ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. వాళ్ళు కూడా ఈ రోజున ఈ నిరసన కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అలాగే ముఖ్యంగా మన కార్మిక వ్యవస్థ, కార్మికులు గతంలో మనం ఇప్పుడే చెప్పారు ఈశ్వర్ గారు, గతంలో మనం తెల్లవారుజామున వెళ్ళేసి అర్ధరాత్రి ఇంటికి వచ్చేవాళ్ళు అని కార్మికులందరూ ఆ రకంగా బానిసలుగా పనిచేశారు అనేసి మనం ప్రతి మేడే సందర్భంలో చెప్పుకుంటున్నాం. మనం చూడలేదు. కానీ ఈ రోజున మోడీ ప్రభుత్వం మనకు చూపించడానికి ఆ అవకాశం కల్పిస్తుంది. మళ్ళీ చరిత్రను తిరగదొడుతుంది. 12 గంటల లిమిట్ లేదు, 90 గంటలు ఆయన సీఈఓ ద్వారా, ఎలాంటి సీఈఓ ద్వారా ఆ చిలక పలుకు పలికించారు. అంటే ఫ్లోట్ చేశారు. ఆ యొక్క వాళ్ళ ఉద్దేశాన్ని వేరే వాళ్ళ ద్వారాను మరి ఫ్లోట్ చేశారు. దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే దాని మీద పబ్లిక్ నుంచి లేకపోతే కార్మిక వర్గం నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఒక టెస్టింగ్ కోసం వాళ్ళు ముందుగా వాళ్ళ ద్వారా మరి జనాల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దాన్ని కనుక మనం మొదట్లోనే మన నిరసన ద్వారా దాన్ని తిప్పికొట్టకపోతే తప్పకుండా మళ్ళీ కార్మికులు బానిసలుగా తయారు చేసే పరిస్థితి వస్తుంది. మరి మనం బానిసలుగా తయారవుదామా? మన హక్కులు సాధించున్నటువంటి మన హక్కులన్నింటినీ కాలరాసుకుందామా? మరి మీరే నిర్ణయం చేసుకోవాలి. ఈ రోజున ఎన్నో పోరాటాలు, ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకునేసి మనం ఎన్ని కార్మిక హక్కులను సాధించుకుంటే ఆ కార్మిక హక్కులన్నింటినీ కూడాను 4 కోట్లుగా విభజించేసి మరి కార్మికుల్ని ఆ హక్కులు నిర్వీర్యం చేసుకుంటూ మనం ప్రశ్నించే హక్కు లేని పరిస్థితికి ఈ రోజున జీతాలు కూడాను మనం వాళ్ళు ఇచ్చిన జీతం తీసుకోవాలి. వాళ్ళు ఎన్ని గంటలు పని చేయమంటే అన్ని గంటలు పని చేయాలి. ఈఎస్ఐ పిఎఫ్ అడిగే ప్రసక్తి లేదు. ఇవన్నీ కూడా ఈ రోజున పిఎఫ్ కట్ చేస్తున్నారు యాజమాన్యాలు. పిఎఫ్ డిపార్ట్మెంట్లో డిపాజిట్ చేస్తున్నారా? లేదు. ఎవరైనా మళ్ళీ ఆ కంపెనీ మానేసి వేరే కంపెనీకి వెళ్తే ఆ పిఎఫ్ క్లెయిమ్ చేసుకునే పరిస్థితులు లేవు. అంతా బోకస్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు. కార్మికులను హక్కులను కొలగొడుతున్నారు. వాళ్ళ యొక్క మనీని, వాళ్ళకి ఇచ్చేటటువంటి పిఎఫ్ని అన్నిటినీ కూడా మోసాల ద్వారా వాళ్ళు హరిస్తున్నారు. కాబట్టేసి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మనం కార్మికులుగా మళ్ళీ బానిసత్వానికి వెళ్లకుండా మరి ఈ రోజున ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం మనం అందరం సమాయత్తం కావాలి. ఇదే విషయాల్ని మరి కార్యకర్తల్లోనూ అలాగే కార్మిక వర్గంలోనూ తీసుకెళ్లేసి 5వ తారీఖు జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేలాగా మనం నిర్వహించాలనేసి మరి ఏఐటీసీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ యొక్క సదస్సును నిర్వహించడం జరిగింది. మరి ఈ నిర్వహణకి మనకి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళు సౌకర్యం కల్పించేసి ఇక్కడ ఈ సిఐటియు కమలానగర్ ఆఫీసులో మనకి ఈ యొక్క సౌకర్యం కల్పించినటువంటి సిఐటి వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జరిగినటువంటి నిరసన కార్యక్రమాల్లో కేవలం మన పెరిఫర్లో ఉన్నటువంటి మన కార్మిక సంఘాలని, మన నాయకుల్ని మనం కేంద్రీకరించడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి న్యూట్రల్గా ఉన్నటువంటి చాలామంది, ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి ప్రజలు, ఏ కార్మిక సంఘాల్లో లేనటువంటి ప్రజలు చాలామంది ఈరోజు ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళని కేంద్రీకరించి రోడ్ల మీదకి తీసుకురాగలిగితే, నిరసన కార్యక్రమాలు భాగస్వాములు చేయగలిగితే మనం రేపు ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని మిత్రులారా, ఈ మేడ్చల్ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా ఒక ర్యాలీ అనుకున్నాం. అది రాధిక చౌరస్తా నుంచి ఈసీఎల్ చౌరస్తా వరకు ఒక జిల్లా వ్యాప్తంగా ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీలో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనాలి. అట్లనే వివిధ ప్రాంతాలు, అది మేడ్చల్ కానీ, షామీర్పేట కానీ, గట్కేసర్ కానీ, ఇటు లేదా అటు మల్కాజ్గిరి కానీ, ఇటు జీడిమెట్ల,
బాలనగర్, కుక్కట్పల్లి ఇట్లా అన్ని ప్రాంతాల్లో, దొండిగల్లు, కొంపల్లి ఇట్లా అన్ని ప్రాంతాల్లో మన ర్యాలీలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ ర్యాలీలో మన పరిపాలనలో ఉన్నటువంటి కేడర్ అందరినీ ఉత్సాహపరిచి ఈ ర్యాలీలో పాల్గొనేటట్టు చేసి బీజేపీ విధానాన్ని నెట్టకపోతే రాబోయే కాలంలో ప్రజలకు, కార్మిక వర్గానికి బతకడానికి ఉండేటువంటి అవకాశమే లేదు. ఈ బీజేపీ కనుక మళ్ళీ తన విధానాన్ని ఇట్లనే కొనసాగిస్తే, తిరుగుబాటు కనుక రాకపోతే, ప్రజలు రోడ్ల మీద రాకపోతే, కార్మిక వర్గం తన హక్కులు కోల్పోవడమే కాదు, కార్మిక వర్గానికి ఉన్నటువంటి రెక్కలిచ్చినటువంటి పక్షులాగా తయారయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని కార్మిక వర్గం తన ఐక్యతను చాటడమే కాదు, రేపు భవిష్యత్తులో మిలిటెన్సీ పోరాటం, రైతాంగ వేరకంగా ఢిల్లీలో మొత్తం భార్యాపిల్లలు వదిలిపెట్టి, కుటుంబాలు వదిలిపెట్టి, వ్యవసాయం మొత్తం వదిలిపెట్టి 365 రోజుల పాటు ఇట్లయితే 750 మంది రైతాంగం చనిపోయినా కూడా సాగు సైతం లెక్క చేయకుండా మోడీ ప్రభుత్వాన్ని అదే పార్లమెంట్లో ముక్కులకు రాపించి తప్పైంది, నేను విధానాన్ని వెనక తీసుకుంటానని ఏ పద్ధతిలో అయితే రైతాంగ పోరాటం జరిగిందో ఆ పద్ధతిలోనే 4 లేబర్ కోట్లను వెనక కొట్టకపోతే రాబోయే కాలంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఎట్లాంటి హక్కులు ఉండవు. కాబట్టి కార్మిక వర్గాన్ని ఏ సంఘంలో ఉన్నా లేకున్నా ఐక్యం చేయాల్సిన బాధ్యత మనది. సంఘంలో ఉన్నా లేకున్నా అనేక ప్రాంతాల్లో లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. అది భవన నిర్మాణ రంగం కానీ, ఆటో కానీ, అమ్మాలీరా కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, లేదా స్కీమ్ వర్కర్స్లో కానీ, పబ్లిక్ సెక్టర్లో కానీ, ప్రైవేట్ రంగంలో అనేక రకాల ఎక్కడ చూసుకున్నా లక్షలాది మంది కార్మిక వర్గం ఏ సంఘంలో లేని వారు ఉన్నారు. కాబట్టి అందరినీ సమీకరించి ఆ రకమైన ప్రయత్నం చేయగలిగితేనే కార్మిక సంఘాలకు పోషిస్తుంది. కాబట్టి ఈ పోరాటంలో కార్మిక వర్గాలు అందరూ కూడా అన్ని సంఘాలను పక్కన పెట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇంతసేపు ఉపయోగించినందుకు మీ అందరికీ పెరిగినటువంటి నాయకులకు మరొకసారి విప్లవ అభినందనలు తెలియజేస్తూ ఈ సదస్సు ముగిస్తున్నాం. ధన్యవాదాలు. వచ్చి లేబర్ కోడ్లను ముందుకు తీసుకొస్తే జరిగేదేంటి? ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా ఉండదు, అవుట్ సోర్సింగ్ వ్యవస్థ కూడా నాశనం చేస్తారు. మరి చివరికి ఏం మిగులుద్ది? ఏం మిగులుద్ది అని అంటే, మీకు ఉద్యోగం కావాలని ఏ విధంగా మేనేజ్మెంట్ దగ్గరికి వెళితే ఆ మేనేజ్మెంట్ చాలా క్లియర్గా చెప్పుద్ది, ఓకే బాబు నువ్వేం చదువుకున్నావో చెప్పని మన క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం ఇస్తుంది. ఎట్లాంటి ఉద్యోగం ఇస్తుంది? ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. ఏమంటారంటే దాన్ని ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అంటే నువ్వు నా దగ్గర పని చేయడానికి నీతో పాటు నేను 1 సంవత్సర కాలం అగ్రిమెంట్ చేసుకుంటా, నీకు నెలకు 15,000 రూపాయలు జీతం లేదా 20,000 రూపాయలు జీతం, అదనపు బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఈఎస్ఐ ఉండదు, ప్రావిడెంట్ ఫండ్ ఉండదు, బోనస్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. నువ్వేమైనా సావు, నీ సావు నువ్వు సావు, నీ కుటుంబం ఏమైనా కానీ. ఇప్పుడు కొన్ని ఫ్యాక్టరీలలో, లిమిటెడ్ ఫ్యాక్టరీల్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్సూరెన్స్లు ఉన్నాయి, 10 లక్షలకో 15 లక్షలకో. ఇంక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే నువ్వు బాండ్ మీద సంతకం పెడతావు, డ్యూటీలో జాయిన్ అవుతావు, నీకు వచ్చే జీతం తీసుకుంటావు, వెళ్తావు. దీన్ని కూడా తీసుకురావడానికి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఆ ప్రయత్నాలను ఇక్కడ రేవంత్ రెడ్డి అమలు చేస్తాడా లేదనేది చూడాలి మనం. చేస్తాడు అనేది, ఎందుకంటే కాంగ్రెస్ అసలు భారతదేశంలో సంస్కరణలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మనతోటి కొంచెం శుద్ధపూసలాగా ఉంటే ఉండొచ్చు, మంచి మంచి చిలక పలుకులు పలికితే పలకొచ్చు, కానీ విధానాల వరకు వెళ్ళినట్లయితే కనుక అదే జరుగుద్ది. చూశారు కదా లగచర్లలో ఏం జరిగిందో, అక్కడ ఎస్టీల మీద ఏ రకమైనటువంటి నిర్బంధం జరిగిందో చూసాం కదా. అక్కడనే కాదు, ఆదిలాబాద్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లని కార్పొరేట్లకు హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం, అక్కడ ఉన్నటువంటి గిరిజనులను ఎల్లగొట్టే ప్రయత్నం. ఈరోజు మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు ఏదైతే కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు 5వ తారీఖున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేసి పిలుపునిచ్చిన దాంట్లో భాగంగానే ఈ రోజున ఇక్కడ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఈ సదస్సులో ఐఎన్టీసీ, ఏఐటియు, ఏఐటిసి, సిఐటియు, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు అలాగే మిగిలిన కార్మిక సంఘాలు కూడాను ఈ సదస్సులో పాల్గొని కార్మికుల సమస్యల మీద, ఈ రోజున ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, చట్టాలను మళ్ళీ నిర్వీర్యం చేసుకుంటూ, గతంలో మనం చూడలేదు, తెల్లవారుజామున పనికి వెళ్ళినటువంటి కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసి మరి పిల్లలకు తండ్రికి కూడాను పరిచయాలు లేకుండా
వాళ్ళు తండ్రి ఎవరో పిల్లలకు తెలియదు, పిల్లలు ఎవరో తండ్రికి తెలియని పరిస్థితుల్లో ఆ రోజున కార్మికులందరూ వెట్టి చాకిరీ చేయించుకున్నటువంటి పరిస్థితులు మనము చరిత్రలో విన్నామే. కానీ మరి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వాలు దాన్ని తిరగతోడుతూ మళ్ళీ ఏదైతే సొసైటీని వెనక్కి తీసుకెళ్ళేసి కార్మికులను మళ్ళీ 90 గంటలు, వారానికి 90 గంటల పనిదినాన్ని చేయాలనేసి ఏదైతే మళ్ళీ కొంతమంది మంత్రులు కానీ అలాగే ఎల్ఎన్టీ CEO ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా 90 గంటలు పనిచేస్తే కానీ కార్మికులు మా యొక్క ప్రొడక్షన్ తీసుకోలేమనేసి ఆయన ద్వారా చెప్పించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా కార్మిక చట్టాలు అనేక పోరాటాలు చేసేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మళ్ళీ నిర్వీర్యం చేసుకుంటూ మళ్ళీ కార్మికులను బానిసలుగా తయారు చేసేసేటువంటి ఈ ప్రభుత్వము మరియు నిన్ననే బడ్జెట్ ప్రవేశించారు. బడ్జెట్లో కూడాను ఎక్కడా కూడా కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. అలాగే సీనియర్ సిటిజన్స్ ఏదైతే ఉన్నారో దేశంలో సీనియర్ సిటిజన్స్కి కనీసము కొంత వెసులుబాటు కల్పించేవాళ్ళు, వాళ్ళకి పెన్షన్ విషయంలో కానీ అలాగే ట్రావెలింగ్ విషయంలో కానీ మరి సౌకర్యాలు కల్పించేవాళ్ళు. కన్సెషన్ ఉండేది. ఆ కన్సెషన్ని బీజేపీ ప్రభుత్వము కరోనా సమయంలో కరోనాను అడ్డం పెట్టుకునేసి కరోనా సమయంలో తీసేయటం జరిగింది. దాన్ని మళ్ళీ పునరుద్ధరించలేదు. సీనియర్ సిటిజన్స్ దేశానికి అలాగే మరి ఏదైతే కంపెనీలు ఉన్నాయో వాటి యొక్క పురోగతికి వాళ్ళ యొక్క శ్రమ ఎంత ఉంది, వాళ్ళను సీనియర్ సిటిజన్స్ని మానవత్వంతో చూడకుండా వాళ్ళను ఏదైతే వాళ్ళకి ఇచ్చేటటువంటి పెన్షను 2000 లోపు 1800, 1000 రూపాయలు ఆ పద్ధతిలో ఇస్తున్నటువంటి ఆ పెన్షన్ వల్ల వాళ్ళు బ్రతకలేని పరిస్థితి ఉంది. వాళ్ళు ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, మమ్మల్ని మాకు పెన్షన్ అన్న పెంచండి, లేదంటే మమ్మల్ని చంపండి అనేటటువంటి స్లోగన్ తోటి వాళ్ళు తీసుకున్నటువంటి పోరాటాలను కూడాను మరి ఈరోజు బడ్జెట్లో వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కల్పిస్తారేమో అనేసి చూశారు. కానీ ఎక్కడా కూడా పెన్షన్ గురించి సీనియర్ సిటిజన్స్ యొక్క సౌకర్యాల గురించి ప్రభుత్వం ఎలాంటివి పట్టించుకోలేదు. దానికి కూడా వ్యతిరేకంగాను ఈ రోజున రైతులు ఎంతో పోరాటాలు చేశారు. మరి సంవత్సరం పాటు పోరాటాలు చేసేసి వాళ్ళు కనీస మద్దతు ధర, పంటకు కనీస మద్దతు ధర కోరుకుంటూ పోరాటాలు చేసినటువంటి కార్మికులు, రైతు సంఘాల నాయకులు ఎంతోమంది బలిదానం చేశారు. వాళ్ళను ఆ పోరాటంలో మరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునేసి ఆ 4 కోట్లు వాళ్ళ మీద బలవంతంగా అరుగుతున్నటువంటి 4 కోట్లు వెనక్కి తీసుకుంటామనేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ 4 కోట్లు వెనక్కి తీసుకోలేదు. వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా ఇంతవరకు ప్రకటించలేదు. దాన్ని కూడా ఈ రోజున రైతు సంఘాలు కూడాను మరి దీంట్లో భాగంగా వాళ్ళు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునేసి ఈ సదస్సు ద్వారా కార్మికులను మరి ఉత్తేజపరిచి ఆ రోజు 5వ తారీఖున నిరసన కార్యక్రమాల ద్వారా కనీసం ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడాను మాకు మద్దతు ఇస్తున్నాయి. ఒక్క BMS తప్ప మిగిలిన అన్ని ట్రేడ్ యూనియన్స్ మాకు మద్దతు తెలియజేస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ ద్వారా ఏదైతే మరి మీడియా ఉందో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రభుత్వం కూడాను కనువిప్పు కలిగించేలోగా మాకు సహకరించాలనేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు ECLలో జరుగుతున్నటువంటి కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జిల్లా సదస్సుకు వచ్చినటువంటి ఆల్ ట్రేడ్ యూనియన్స్ కార్మికులందరూ, అట్లనే నాయకులు, మీడియా మిత్రులందరికీ CITU మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ తరఫు నుంచి విప్లవ అభినందనలు జేజేలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మనందరికీ తెలుసు ఈ దేశంలో ఉన్నటువంటి RSS, ABVP మత ఉన్మాద కనుసన్నలో నడుస్తున్నటువంటి BJP ప్రభుత్వం ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి చేసి ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని నడివిడ్చింది. కార్మికులకు గత అనేక తరాలుగా సంవత్సరాలుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వాటిలో ముఖ్యంగా యజమానులకు అనుకూలంగా ఉన్నటువంటి ఇలా 4 లేబర్ కోడ్లు అవి కార్మికులకు
తరతరాలుగా ఉన్నటువంటి సమ్మె హక్కు కాలరాసింది, పని గంటలను పెంచింది. అదే రకంగా ఉత్పత్తిలో భాగస్వామైనటువంటి కార్మికులకు ఎట్లాంటి సంక్షేమ పథకాలు లేకుండా అనేక రకాల ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది అనేటువంటి విషయాన్ని కార్మిక వర్గం అర్థం చేసుకోవాలి. దాంతోపాటు ఈ దేశంలో ఈ దేశానికి వెన్నెముకగా ఉన్నటువంటి రైతాంగం ఏదైతుందో ఈ రైతాంగానికి రైతు చట్టాల పేరుతోటి, విద్యుత్ చట్టాల పేరుతోటి 4 కొత్త చట్టాలను తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా గతంలో ఢిల్లీ నడిబొడ్డులో రైతాంగం మొత్తం దాదాపు 365 రోజుల పాటు 750 మంది రైతులు చనిపోయినా కూడా సంవత్సరం పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి రైతు చట్టాలను వెనకగొట్టినటువంటి పోరాటం మన దేశంలో జరిగింది. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉన్నటువంటి రైతు సంఘాలు, అట్లనే సెంట్రల్ కార్మిక సంఘాలన్నీ కూడా కలిపి, ఉద్యోగ ఫెడరేషన్లన్నీ కూడా కలిపి ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ఈ దేశంలో నడుస్తున్నటువంటి మత ఉన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేయాలి, రైతాంగాన్ని కదిలి రావాలి, పోరాటాలకు రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మీద తిరగబడాలి, లేకపోతే ఈ కార్మిక వర్గానికి పుట్టగతులు ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అందుకని ఈ మోడీ ప్రభుత్వం మీద వెంటనే ఈ నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, అన్ని మున్సిపాలిటీల్లో, పట్టణ కేంద్రాల్లో, అన్ని వార్డుల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా కమిటీలు పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈసీఎల్లో సదస్సు జరుగుతుంది. ఈ సదస్సు సందర్భంగా కార్మిక వర్గం అంతా అర్థం చేసుకొని ఖచ్చితంగా 5వ తారీఖు జరిగేటువంటి నిరసన కార్యక్రమాల్లో మొత్తం కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియాలని చెప్పేసి సిఐటియు ఆల్ ట్రేడ్ యూనియన్స్ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు కె రవిచంద్రన్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈ నెల 5వ తారీఖు జరిగే రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఆ సందర్భంలోనే మేడ్చల్ జిల్లాలోని కలిసి వచ్చే కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు సదస్సు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో మేడ్చల్ జిల్లాలో ఈ సదస్సును విజయవంతం చేస్తామని చెప్పి ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా సమితి, రాష్ట్ర సమితి తరఫున మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు కమలానగర్లోని సిఐటియు కార్యాలయంలో 5వ తారీఖున జరగబోయే కార్మిక కర్షక, ఈరోజు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇక్కడ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా ప్రతి కార్మిక సంఘాల నుండి నాయకులు, పెద్ద ఎత్తున రైతులు, కార్మిక సంఘాల నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో భాగంగా అన్ని ట్రేడ్ల యూనియన్స్ నాయకులు, అదేవిధంగా కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు, వివిధ సంఘాల నాయకులు ఈరోజు ఈ సభను విజయవంతం చేయడం జరిగింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.